ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ క్లీన్ స్వీప్. పవన్ను ఎత్తుకుని సంతోషంతో సాయి ధరమ్ తేజ్ వీడియో వైరల్. ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాలకు గాను 21 స్థానాలు కైవసం చేసుకున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోవడమే కాకుండా కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగారు. అయితే ఆ తర్వాత ఆ ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరిపోయింది. దీంతో 5 ఏళ్ల నుంచి ఒక్క అసెంబ్లీ సీట్ కూడా లేకుండా పోరాడారు పవన్. ఈ పోరాటంలో ఎన్నో అవమానాలు, చీదరింపులు, చీత్కారాలు, మాటలు పడ్డారు. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ను ఓ బజారు మనిషిలాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు. తన అభిమానులు, కార్యకర్తలు సైతం పవన్ని ప్రశ్నించారు. కానీ వాటన్నిటికీ సమాధానాలు చెబుతూ నేడు వాటిని నిజం చేసి చూపించారు. ఈ ఎన్నికల్లో కూటమితో ముందుకు కదిలిన జనసేనాని కేవలం 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్స్తో సరిపెట్టుకున్నారు. ఈ సీట్లు సర్దుబాటుపై పవన్ అభిమానులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ పవన్ మాత్రం పోటీ చేసిన ప్రతి చోటు నుంచి గెలిచేలా వ్యూహం రచించారు. క్రిందట ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాపాడుకోలేకపోయిన పవన్ ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వదులుకోకూడదని దృఢ నిశ్చయం తీసుకున్నారు. దీంతో అభిమానులు, జన సైనికులతో పాటు మెగా కుటుంబం కూడా ఎంతో పడింది. ఈ ఎన్నికల్లో పవన్ కోసం ఫీల్డ్లోకి మెగా ఫ్యామిలీ ప్రత్యక్షంగా దిగకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అహోరాత్రులు ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ గెలుపుని షేర్ చేసుకోవడం జరిగింది. రిజల్ట్ తెలిసిన వెంటనే పవన్ ఇంటికి చేరుకున్నారు. మామయ్యని ఎత్తుకుని మరీ తన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. సాయి ధరమ్ తేజ్ ఉత్సాహంతో పవన్ కూడా సంబరపడ్డారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.